డబ్బుల పంటను కోయు నియమాలు అన్నటువంటి అంశాన్ని మనం విస్తారంగా ధ్యానిస్తున్నాం, అధ్యయనం చేస్తున్నాం. దేవుడు కొన్ని నియమాలను ఈ భూమి పైన ఆయన పరిచయం చేసి విడుదల చేసి స్థిరపరిచారు. గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ సర్టన్ లాస్. నియమాలు అంటే ఇంకా మనకు నచ్చినా నచ్చకపోయినా అవి పనిచేస్తూనే ఉంటాయి. సో వాటిలో ఒక ముఖ్యమైనటువంటి నియమం ఏమిటంటే విత్తుట కోయుట, లా ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. దేవుని యొక్క వాక్యంలో మనం చదివిన ప్రకారము భూమి నిలిచి ఉన్నంత వరకు ఈ నియమం పనిచేస్తుందని దేవుడు మాట్లాడి స్థిరపరిచాడు. భూమి నిలిచి ఉన్నంత వరకు ఈ యొక్క నియమము పనిచేస్తూనే ఉంటుందంట. సో కనుక భూమి నిలిచినంత వరకు ఈ నియమం పనిచేస్తుందంటే మనం ఈ నియమం గురించి మనం తెలుసుకోవాలి. ఏ రీతిగా విత్తాలో, ఏ రీతిగా కోసుకోవాలో మనం తెలుసుకోవాలి. చాలామందికి విత్తడం ఒక్కటే తెలుసు, కోసుకోవడం తెలియదు. We don't hear about reaping frequently. తరచుగా మనము కోసుకునే దాని గురించి పెద్దగా మనము వినం. సో అందుకే ఈ అంశాన్ని వివరంగా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. సూత్రాలు మనం చూస్తూ ఉన్నాం. హగ్గయి గ్రంథంలో మనం చూసాం, విస్తారంగా వారు విత్తారంట, కానీ పంట వారు ఆశించినంత పంట రాకుండా చాలా కొంచెం పంట వస్తుందంట. విస్తారంగా విత్తారు, కొంచెమే పంట వస్తూ ఉంది. ఆ పంట వచ్చినా కూడా నిలబడ్డాలా. పంట వచ్చినా కూడా ఎలా ఉందంట, ఆ చిల్లు ఉన్నటువంటి సంచిలాగా ఉందంట. ఎంత వేసినా కూడా అది ఏమండి కారిపోతూ ఉంటుంది. మా ప్రాంతంలో కొంచెం కోతులు ఎక్కువ ఉన్నాయన్నమాట. కోతులు ఎక్కువ. ఈ కోతులు ఏం చేస్తాయంటే మా ఇంటి మీద సెకండ్ ఫ్లోర్ పైకి వెళ్ళిపోయి వాటికి దాహం వేస్తే అక్కడ ట్యాప్ ఉంటే వాటికి ట్యాప్ తిప్పడమే తెలుసు. ట్యాప్ తిప్పుతాయి, నీళ్ళు రిలీజ్ అవుతాయి, నీళ్ళు తాగుతాయి, తాగిన కాడికి బాగా తాగుతాయి. మొత్తం గుంపు, కోతుల గుంపు అంతా, వానర సైన్యం అంతా నీళ్ళు బాగా తాగుతాయి. తాగి అలాగే వెళ్ళిపోతాయి. నీళ్ళు ఏమో అయిపోతుంటాయి. మోటార్ ఆన్ చేసి ఉంటాము, ట్యాంక్ పూర్తిగా నిండిపోయి ఉంటుంది. పొద్దున ఆన్ చేసి ఉంటాము, సాయంకాలం కనుక మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు రావు, సౌండ్లు వస్తాయి. ఏంటి పొద్దునే ఆన్ చేసామే అని చేసి మళ్ళీ ఏం చేస్తామంటే ప్రారంభంలో మళ్ళీ ఆన్ చేసేది. ఆన్ చేస్తే ఒక పక్క నీళ్ళు వస్తుంటాయి, ఎంతసేపు ఉన్న ట్యాంక్ నిండడంలా. ఏంటి ట్యాంక్ నిండడం లేదని ఒకసారి వెళ్ళి పైకి చూద్దామని పైకి చూస్తే ఇంకేంటి 2 ట్యాపులు ఓపెన్ అయిపోయినాయి. ఇటుపక్క నీళ్ళు ట్యాంకులోకి వస్తుంటే ఇటుపక్క పోతున్నాయి అన్నమాట. హగ్గయి గ్రంథంలో ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వచ్చేదేమో కొంచెమే, ఆ కొంచెం కూడా నిలబడకుండా చిల్లులు ఉన్నటువంటి జోబులాగా వెళ్ళిపోతుందంట. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు మీరు ఏమైనా ఆలోచించారని దేవుడే ఇనిషియేట్ చేస్తున్నాడు. డిడ్ యు ఎవర్ థింక్ అబౌట్ వై సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకు ఇవి జరుగుతున్నాయి నా జీవితంలో, నా కుటుంబంలో ఎందుకు జరుగుతున్నాయి, నాకే ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ చాలాసార్లు మనం బాధపడతాం, నాకే ఎందుకు కావాలా ఇలా, నాకే ఎందుకు జరగాల, నాకే ఎందుకు ఈ శ్రమ రావాలా. కరెక్టే, ఆ ఆలోచన రావడం కరెక్టే. కానీ అక్కడ నీకై నీవు అనుకోకుండా, వాళ్ళతో వీళ్ళతో అనకుండా దేవుని యొక్క సన్నిధికి వచ్చి నాకే ఇలా ఎందుకు జరగాలి ప్రభు అని దేవుని అడగాలి, దేవుని దగ్గర విచారించాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని సమస్యలకు కారణాలు తెలుసు, కొన్ని సమస్యలకు అసలు కారణాలు మనం ఎంత వెతికినా కూడా కనిపించవు. మిస్టీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తరతరాలుగా వస్తుంటాయి, వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. మనకు తెలియదు. దేవునికి సన్నిధికి వెళ్ళి ఆయన పైన ఆధారపడితే, ఆయన చెబితే అప్పుడు మనకు బోధపడుతుంది, అర్థమవుతుంది. ఇశ్రాయేలుతో అన్నాడు, డిడ్ యు ఎవర్ థింక్
వై సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? ఎందుకు మీరు ఆర్థికంగా ప్రాస్పర్ కావడం లేదు, ఎందుకు ఆర్థికంగా మీరు వర్ధిల్లడం లేదో మీకు తెలుసా అని చెప్పి అక్కడ ప్రభువు ఒక కారణాన్ని చూపించాడు. నా మందిరము పాడై ఉండగా మీరేమో సరంబి వేసిన ఇళ్లలో సుఖముగా మీరు నివసిస్తూ ఉంటే ఎలా మీరు వర్ధిల్లుతారు? మత్తయి సువార్త 6:33 చూసాం కదా, దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని మొదటగా వెతకండి, మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను గనుక వాటితో కూడా సమస్తమును ఆయన మీకు అనుగ్రహించును. సో దేవుని యొక్క రాజ్యాన్ని మనం ముందు పెట్టాలి. దేవుని యొక్క రాజ్యం గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి. దేవుని యొక్క రాజ్యం గురించి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని యొక్క రాజ్యం గురించి ప్రాధాన్యత ఇవ్వడము అంటే ఏమిటో హగ్గయి గ్రంథంలో దేవుడు చెప్పాడు. సో ఎప్పుడైతే వారు పశ్చాత్తాపపడి దేవుని మీద సనుక్కొనక, దేవుని మీద కోపపడక, ప్రభువా సరే ప్రభువా మాకు అర్థమైంది అని చెప్పి ఎప్పుడైతే వారు తమ ఇళ్లను వీటిని అన్నిటిని కూడా ప్రక్కన పెట్టేసి, లేదు దేవుని యొక్క మందిరం కడతామని చెప్పేసి మందిరానికి ఎప్పుడైతే పునాది వేశారో, మందిరం కట్టేదానికి ఎప్పుడైతే వారు తీర్మానం చేసుకున్నారో, ఎప్పుడైతే పునాది వేశారో, దేవుని వద్ద నుంచి వాక్యం వచ్చింది. ఏమన్నాడు తెలుసా? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇంతవరకు మీరు చూడలేదు కదా, ఇంతవరకు దీవెన చూడలేదు కదా, ఇంతవరకు పంటలు చూడలేదు కదా, ఇది మొదలుకొని హగ్గయి గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తే 19వ వచనం, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును. అంటే దేవుడు ఆ మాట విడుదల చేసిన తర్వాత కొట్టలోకి ధాన్యం వస్తుంది, ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి, అంజూరపు చెట్లు ఫలిస్తాయి, దానిమ్మ చెట్లు ఫలిస్తాయి, ఒలివ చెట్లు ఫలిస్తాయి అని అర్థం. దే విల్ ప్రాస్పర్ ఫైనాన్షియలీ, దే విల్ రీప్ ద హార్వెస్ట్. డబ్బుల పంటను కోయే నియమాల్లో ఒక ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే దేవుని యొక్క మందిరాన్ని మనము ప్రేమించాలి. దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించాలి. ఆ క్రమంలోనే మలాకి గ్రంథం దగ్గరికి వచ్చాం. మనం మలాకి గ్రంథం దగ్గర లాస్ట్ టైం మనం ఆగిపోయాం. సో దాన్ని ఐ విల్ కంటిన్యూ, ఈరోజు కొంచెం కంటిన్యూ చేస్తాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, మనకందరికీ ఇది కంఠస్థమైపోవాలి. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినడల. ఈ బోధ చాలామందికి ఇష్టం ఉండదు. దశమ భాగం గురించి బోధించే బోధ, ఎవరెవరైతే దశమ భాగాలు ఇవ్వరో దేవునికి, వారికి అసలు ఏ మాత్రం కూడా నచ్చదు. మనకు నచ్చినా మనకు నచ్చకపోయినా దేవుని యొక్క వాక్యం మాత్రం మారదు. చెప్పవలసిన బాధ్యతను దేవుడు నాపైన ఉంచాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి. ఎందుకంటే వాక్యాన్ని చెప్పకపోతే నేను మీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. వాక్యం చెప్పకపోతే మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపించనటువంటి కాపని అవుతాను. సో గనుక దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాను. చాలామంది దశమ భాగం గురించి విమర్శిస్తారు. ప్రియులారా, నేను వాక్యం చెప్పిన వెంటనే ఎవరు కూడా వాక్యానికి వెంటనే లోబడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆలోచించండి. నేను వాక్యం చూపిస్తున్నాను, వాక్యం చదువుదాం, వాక్యం చదివి వాక్యం గ్రహించి నిర్ణయం తీసుకుందాం. నేను చెప్పానని ఏం అవసరం లేదు. ఎందుకంటే పౌలు గారు వాక్యం చెబితేనే బెరయా సంఘం వారంట పౌలు గారు చెబుతున్నట్లు వాక్యంలో ఉందా లేదా అని వారు పరిశోధించి వాక్యాన్ని అంగీకరించారట. సో నేను చెప్పే మాటలు కూడా బ్లైండ్గా, ఒకవేళ ఎవరైనా నమ్మితే దేవునికి స్తోత్రం, బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా మీరు నా మాట పాటించండి అని కూడా నేను చెప్పను. ఎందుకంటే దేవుడే మనకు స్వేచ్ఛనిచ్చాడు. నేను కంట్రోల్ చేసేదానికి నేనెవరిని? మనుషులను కంట్రోల్ చేసేదానికి నేనెవరిని? దేవుడు ఎవరిని కంట్రోల్ చేయడు, నేను కూడా ఎవరిని కూడా కంట్రోల్ చేయను. ఐ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు కూడా ఏం చెప్పాడు? ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ తినచ్చు, ఒకదాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అంతే. వాళ్ళు దాని జోలికి వెళ్తుంటే వెళ్ళి ఆపేదానికి ప్రయత్నం చేయలేదు. నో, గాడ్ డజంట్ బిహేవ్ లైక్ దట్. దేవుడు అలా ప్రవర్తించాడు. సో గనుక నేను చెప్పే వాక్యాన్ని మంచి మనసుతో వినండి, ఒకసారి ఆలోచించండి, పరిశుద్ధాత్మను అడగండి, దేవుని అడగండి.
దేవుడు మీకు బోధిస్తాడు, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెసిషన్స్ దట్ యు కెన్ ఎవర్ మేక్ టు మేక్ యూ ఫైనాన్షియలీ ప్రాస్పరస్. నీవు ఆర్థికంగా వర్ధిల్లేదానికి నీవు తీసుకునే అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయము ఇది అన్నమాట. దశమ భాగం గురించి కొంతమంది ఏమంటారంటే అది ధర్మశాస్త్రం క్రింద ఉంది అని ఒక గుంపు అంటుంది. ధర్మశాస్త్రం క్రింద ఉంది అని ఒక గుంపు అంటుంది. ఇంకో గుంపు ఏమంటుందంటే అది పాత నిబంధనలోది అని ఇంకొక గుంపు అంటుంది. ఇంకొక గుంపు అంటుంది అసలు మనం ఇప్పుడు ఏమి దశమ భాగాలు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటుంది. సో రకరకాల బోధ చేత క్రైస్తవుల మనసులు గలిబిలికి లోనైపోయాయి. గలిబిలికి లోనైపోయి స్పష్టత ఉన్నటువంటి వారు ఇస్తారు, స్పష్టత లేనటువంటి వారు ఎందుకు వచ్చినా కూడా లేబో ఏదో కొంత ఇద్దాంలే దేవునికి ఏదో కొంచెం ఇద్దాంలే అనే ఉద్దేశంతో కొంతమంది కన్ఫ్యూజన్తో ఉండిపోయారు. అయితే ఈ విషయం గురించి మీ మనసు మాత్రం మీరు స్థిరపరచుకోవాలి. దీని గురించి ఎటువంటి సందేహం అన్నటువంటిది ఏమాత్రం కూడా ఉండకూడదు. లాస్ట్ వీక్ నేను చెప్పాను, లేవియకాండం నుంచి తీసుకుని చెప్పాను, దశమ భాగము యెహోవా సొమ్ము. దశమ భాగము మనం ఏమి సంపాదించినా కూడా దశమ భాగము అన్నటువంటిది అంటే 10%. దశమ భాగం అంటే 10%. అంటే ఒక 100 రూపాయలు మనకు వచ్చిందనుకోండి, 10 రూపాయలు దేవునిది అని అర్థం. 100 రూపాయలు మన చేతిలోకి వచ్చిందంటే 10 రూపాయలు దేవునిది అని అర్థం. పాత నిబంధనలో. కొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుని మందైపోతుందా ఏమన్నా? ఏమండి, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని మనదేం కాదు కదా. గ్రహించాలి, దేవుని సొమ్ము అది. 1000 రూపాయలు మనకు వచ్చింది, ఒక వారానికి 1000 రూపాయలు మనకు వచ్చిందంటే ఆ 1000 రూపాయల్లో 100 రూపాయలు యెహోవా సొమ్ము, అది దేవుని సొమ్ము. దశమ భాగం అన్నటువంటిది ఏమండి విశ్వాసకి పాస్టర్కు సంబంధించింది కాదు. దశమ భాగం అన్నటువంటిది విశ్వాసకి, క్రైస్తవునికి, పాస్టర్కు సంబంధించింది కానే కాదు. దేవుడు అది పాస్టర్ సొమ్ము అండంలా. దశమ భాగము పాస్టర్ సొమ్ము అండంలా, దశమ భాగము మందిరపు సొమ్ము అండంలా, దశమ భాగము ఎవరు సొమ్ము అంటున్నాడు? యెహోవా సొమ్ము అంటున్నాడు. పాత నిబంధనలో యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయనను శోధించేదానికి, అంటే ఈ కాంటెక్స్ట్లోనే దశమ భాగాల గురించి అన్నమాట, శోధించేదానికి వచ్చేసి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, కైసరుకు పన్ను చెల్లించచ్చా, ట్యాక్స్. మీకు ఒక విషయం తెలుసా, మనం ఏమి కొన్నా కూడా మనం తెలియకుండానే గవర్నమెంట్కు ట్యాక్స్ కడుతున్నాం. మనకు వచ్చే జీతంలో ఒక పక్క దేవుంది ఉంది, ఇంకో పక్క గవర్నమెంట్ది కూడా ఉంది. తెలుసా మీకు? మీకు తెలియకుండానే మీరు కడుతుంటారు. ఓ చిన్న వస్తువు తీసుకున్నా కూడా ప్లస్ ట్యాక్స్ అనేస్తారు. తెలుసా మీకు? ప్లస్ ట్యాక్స్ ప్లస్ ట్యాక్స్. ఏది కొన్నా విత్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్, ట్యాక్స్ అని ఉంటుందన్నమాట. అంటే దానిలోనే ట్యాక్స్ కూడా ఉంటుంది. అంటే మనం కొనే ప్రతి వస్తువులో ఆల్రెడీ వస్తువుకు ఇచ్చే డబ్బులు ఇస్తున్నాం, ప్లస్ గవర్నమెంట్కు చెల్లిస్తున్నాం. మనం గవర్నమెంట్కు ట్యాక్స్ చెల్లిస్తున్నాం. అంటే మనకు వచ్చే జీతంలో, మనకు వచ్చే కూలీలో, మనకు వచ్చే ఇన్కంలో దేవునిది ఉంది, ఇంకో పక్క గవర్నమెంట్ది ఉంది, మనది కూడా ఉంది. గవర్నమెంట్ వాళ్ళేమో మొత్తానికి మాత్రం వాళ్ళు ఇండైరెక్ట్గా పరోక్షంగా పిండేసుకుంటారు. వాళ్ళు ట్యాక్స్ రూపంలో మొత్తం అంతా కూడా లాగేసుకుంటారు. మీకు తెలియకుండానే, మనకు తెలియకుండానే లాగేసుకుంటారు. ఇక కొంతమంది కొంచెం ఇన్కమ్ ఎక్కువైపోయినటువంటి వారు సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ అంటారు కదా, అది కట్టాలి. అంటే మన జీతం వచ్చే దాంట్లో గవర్నమెంట్ సొమ్ము అనేది ఉంది. ఆ టైంలో ప్రభు ఏమన్నా తెలుసా, కైసరుకి ఇచ్చేసేయి, దేవునివి దేవునికి ఇవ్వండి. అంటే మనకు వచ్చే జీతంలో, మనకు వచ్చే ఇన్కంలో, మన చేతులు కష్టపడ్డా కూడా, మనం సంపాదించినా కూడా అందులో దేవుని ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ప్రభు చెప్పినటువంటి మాట, కైసరుకు, దేవునివి ఎంత? పాత నిబంధనలో వాక్యం ఉంది, దశమ భాగము యెహోవా సొమ్ము అని. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మరొక భాగం చూపించాను.
అక్కడ శాస్త్రులు పరిశీలతో మాట్లాడుతానంటారు, మీరు దశంభాగాల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఉప్పులో, కారం పొడిలో అన్నిట్లో దశంభాగం తీసి ఇచ్చేస్తున్నారంట. ఇప్పుడంటే మనం డబ్బులు ఇస్తామండి, ఆ కాలంలో వడ్లు దొరికితే బియ్యం దొరికితే బియ్యంలో తీస్తారు, కారం పొడి దొరికితే కారం పొడి తీస్తారు, పంట ఏది వచ్చినా కూడా దాంట్లో దశంభాగం తీస్తారన్నమాట. అలా వారు సోపులో, జీలకర్రలో అన్నిటిలో దశంభాగం తీస్తూ ఉన్నారు. పర్వాలేదు, వాటిని మానక న్యాయము కనికరమును కూడా చేయండి అంటాడన్నమాట. అవి లెక్కకు రాలేదు అనలేదు ప్రభు. కృత నిబంధనలు అది వర్తించలేదు, అది మీరు పాటించాల్సిన అవసరం లేదు అన్న ప్రభు. ఒకవేళ నిజంగా దశమ భాగం అన్నటువంటిది ప్రాముఖ్యము కాకుంటే ఈ రెండు సందర్భాల్లో ఆయన మాట్లాడిండాల్సిందే. దశమ గురించి ఏం పెద్ద పట్టించుకోదండి, అదంతా ఓల్డ్ టెస్టమెంటు అని చెప్పిండేవాడు. కానీ ఏమన్నాడు, దేవునికి ఇవ్వండి అన్నాడు ఆయన. మరొక చెడు అన్నాడు, అది మానద్దు, దశమ భాగం ఇచ్చేది మానద్దు అన్నాడు. సో కనుక పాత నిబంధనలో ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నోట కూడా ఆ మాట విడుదలైంది కదా. పాత నిబంధనలో ఉంది, సువార్తలో ఉంది, పత్రికలో చూస్తే పత్రికలో కూడా ఉంది. హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తారు. పత్రికలో కూడా దశమ భాగము గురించి వ్రాయబడి ఉన్నది. ఎవరో ఒక ఆయన యూట్యూబ్లో నేను షార్ట్ ఎప్పుడో చూశాను అనమాట. దానిలో ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, కొత్త నిబంధనలో దశమ భాగం గురించి ఎవరైనా ఉందని రుజువు చేస్తే ఆయన సేవ మానేస్తాడంట. ఆయన బోధించడం మానేస్తాడంట. నా కోపం వచ్చి మెసేజ్ పెడదాం అనుకున్నా, ఇగో చూడు ఈ యొక్క వాక్యం అని. ఇవన్నీ వెరీ బాగులోలండి అంతా, అలా అంటారు కానీ చేయరు వాళ్ళేమీ. చూద్దామా, హెబ్రీలకు రాబడిన పత్రిక 7వ అధ్యాయము హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రిక. ఇది క్రొత్త నిబంధనలో ఉన్నది, 4వ వచనం నుంచి చదువుదాం. ఇతడెంత గనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. అబ్రహాము తర్వాత చాలా వందల సంవత్సరాలకు ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రానికంటే చాలా వందల సంవత్సరాల ముందే అబ్రహాముకు ఏ ధర్మశాస్త్రం లేదు. అబ్రహాము అప్పుడే అన్నిటి శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకుంటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడే మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10 వంతులు పుచ్చుకొనిచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. జీవించువాడంటే ఎవరి గురించి వ్రాయబడింది? యేసు ప్రభు గురించి వ్రాయబడింది. యేసు ప్రభు గురించి పుచ్చుకొనుచున్నాడు, దశమ భాగమును పుచ్చుకొనుచున్నాడు. సో టైతింగ్ అన్నటువంటిది యేసయ్యకు మనకు సంబంధించినటువంటి విషయం. అలాగని మనం యేసయ్యకి ఎక్కడికి వెళ్ళా పైకి పంపించామా? ఎక్కడి వాళ్ళ యేసయ్యకి అంటే అందుకే మలాకి గ్రంథంలో వ్రాయబడింది, నా మందిరపు నిధి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం తీసుకునే నిర్ణయాలు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు. ఈ నిర్ణయాలు నీ జీవితాన్ని పరలోకమయమైన చేస్తాయి, లేకపోతే నరకప్రాయంగా చేస్తాయి. 3 నిర్ణయాలు. మొట్టమొదటిది, యేసు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించి దానికి సాక్ష్యంగా బాప్తిస్మం తీసుకోవడం. యేసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెసిషన్, చాలా చాలా కీలకమైనటువంటి నిర్ణయం. రెండవది, ఏ మందిరంలో నేను నాటబడాలి, మొత్తం అక్కడే ఉంటుంది. నీ జీవితానికి సంబంధించింది మొత్తం అక్కడే ఉంటుంది. నీకు రావాల్సిన సహాయం మొత్తం అక్కడే ఉంటుంది. ఏ మందిరంలో నేను నాటబడాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవ నిర్ణయం. మూడవ నిర్ణయం, వివాహం కానటువంటి వారు మీరు ఏం చేయలేరు, ఇంకా ఉపవాస ప్రార్థన చేసుకోవడం తప్ప ఏం చేయలేరు. మీ వివాహ విషయంలో మీరు తీసుకునే నిర్ణయం
ఈ 3 నిర్ణయాలు నీ జీవితాన్ని మొత్తము ప్రభావితం చేసేదానికి శక్తి కలిగినటువంటి నిర్ణయాలు. ఈ 3 నిర్ణయాలు చాలా 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 జాగ్రత్తగా తీసుకోవాలి. సో కనుక ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు, నా మందిరపు నిధిలోనికి మీరు తీసుకొని రండి, తీసుకొని వచ్చి నన్ను శోధించండి అంటున్నాడు. శోధించండి అంటే ఏం చేస్తాడంట? వెన్ యూ బ్రింగ్ టైట్స్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఏ మందిరంలో దేవుడు నిన్ను నాటాడో, ఏ మందిరంలో దేవుడు నిన్ను నాటాడో, ఏ పొలంలో దేవుడు నిన్ను నాటాడో ఆ పొలంలోనికి నీవు నీ దశమ భాగమును తీసుకొని రావాలంట. ఆ దశమ భాగమును తీసుకొని వస్తే అది ఆయనకిచ్చినట్లే అంట, ఆయనకిచ్చినట్లే. ఇప్పుడు దశభాగము నాదన్నాడు. ఇప్పుడు ఆయన సొమ్మును మనం వాడుకుంటే మనల్ని ఏమంటున్నాడంటే, నా దగ్గర మీరు దొంగతనం చేస్తున్నారు అంటున్నాడు. సో కనుక ఆయన సొమ్ము మనము ఆయనకి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అంటే, ఏ మందిరంలో మనలో నాటమన్నాడు, ఏ మందిరంలో మనము నాటబడ్డామో ఆ మందిరంలో మనము దశమ భాగమును ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమంటారు, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దశమ భాగం ఏం చేస్తుందంట? ఆకాశంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి తెలుసా? ఈ మధ్య శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు ఏమిటంటే తెలుసా, భూమి మీద సముద్రం ఎలా ఉందో అలా ఆకాశంలో ఓ ప్రాంతంలో విస్తారమైనటువంటి నీరు ఉందంట. విస్తారమైనటువంటి నీరు మీకు గుర్తుందా? నోహు టైంలో పైనుంచి మాత్రం పైన తూములు మామూలుగా మేఘాల నుంచి వచ్చింది కాదు. మేఘాల నుంచి వచ్చే వర్షం వేరండి. సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరైపోయి వాటిని మేఘాలు తీసుకొని వచ్చి భూమి మీద కురిపిస్తాయి అన్నమాట. ఆ వర్షం వేరు కాదు, ఆకాశపు తూములు విప్పబడ్డాయంట. సేమ్ వర్డ్ మలాకి గ్రంథంలో వ్రాయబడిన మాట, ఆది కాండంలో నోహు టైంలో వ్రాయబడినటువంటి మాట సేమ్ మాట అన్నమాట. ఆకాశపు తూములు, గేట్లు తెరవబడ్డాయంట. గేట్లు తెరవబడ్డాయి. భూమి మొత్తం నీళ్ళే. సేమ్ అదే పదం ఇక్కడ వాడాడు. ఎప్పుడు తెరుస్తాడంట ఆకాశపు వాక్యంలో? దశమ భాగము ఆయన మందిరంలో పడ్డప్పుడు, ఆయన మందిరపు నిధిలోనికి వచ్చినప్పుడు, ఆయన మందిరపు అకౌంట్లోనికి వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడంట? ఇట్ ఆల్వేస్ అట్రాక్ట్స్ గాడ్ టు డూ సంథింగ్ ఆన్ యువర్ బిహాఫ్. నీ పక్షంగా దేవుడు స్పందిస్తాడు. ఊరిక ఉండడు. ఏమంటున్నాడు? నాకు పరీక్ష పెట్టండి అంటున్నాడు ఆయన. ఎక్కడ కూడా అడగలేదు దేవుడు, నన్ను శోధించండి, నేను చేస్తానో లేదో చూడండి అని ఎక్కడే చెప్పలేదు. ఈ యొక్క సందర్భంలో చెప్తున్నాడు. దశమ భాగాల విషయంలో నా మందిరపు నిధిలోనికి తీసుకొని వచ్చి నన్ను శోధించండి, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్ట జాలనంత విస్తారముగా దీవెనను నేను కుమ్మరిస్తాను అంటున్నాడు. దేవుని మాట, నేను చెప్తున్నటువంటి మాట కాదు. మన మందిరానికి ఏదో అవసరమని నేను చెప్పడం లేదు, నాకేదో అక్కరై నేను చెప్పడం లేదు, మందిరానికి ఏదో అవసరం ఉండి నేను చెప్పడం లేదు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మందిరం యొక్క అవసరత, నా యొక్క అవసరతలు అన్నీ కూడా దేవుడు తీరుస్తున్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. విస్తారమైనటువంటి దీవెనను ఆయన కుమ్మరిస్తున్నాడు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దశమ భాగము ఇవ్వని వారి విషయం గురించి ఆలోచిస్తే ఆకాశపు వాక్యంలో పూసివేయబడ్డాయి. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మలాకి గ్రంథంలో, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు. వారు ఇదేంటి ప్రభు, మేము ప్రతి ఆదివారం చర్చికి వస్తాం, నిన్నే నమ్ముకున్నాం, మేమేం విగ్రహారాధన చేయడం లేదు, నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్నే పూజిస్తున్నాం, నీ ధర్మశాస్త్రాన్నే పాటిస్తున్నాం అని. అంటే అన్నిట్లో బాగున్నారు కానీ దీనిలో బాగలేదు కదా మీరు. ఏంటంటే నా యొద్ద మీ పితరులు దొంగిలించారు, మీరు దొంగిలించారన్నారు. ఏంటి ప్రభు అంత మాట అన్నావు? మేము దొంగలమా? మేమన్నా మీ పిల్లలం కదా, మేము అబ్రహాము సంతానం కదా అంటే, దేవుని దగ్గర మనిషి దొంగిలించదగునా?
మీరు దశంభాగం మీరు దొంగిలించుతూనే ఉన్నారు అని అన్నాడు దేవుడు. ఆ పాయింట్లో సరి చేసుకోకుండా ఎన్ని ఉపవాస ప్రార్థన చేస్తే ఏం లాభం చెప్పండి? ఎవరైనా ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు వారు నన్ను అడిగితే, వారికి కొంచెం బాధ అయినా నొప్పి అయినా కూడా వారిని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, విశ్వాసులైతే మీరు దేవునికి దశంభాగం ఇస్తారా లేదా? దశంభాగం లేదు, అటువంటి అలవాటు లేదంటే నో యూజ్. ఫైనాన్షియల్గా మనం ప్రాస్పర్ కావాలంటే ద్వారాలు తెరవబడాలి. ఒక డోర్ తెరవబడితే ఏమవుతుందండి? ఇప్పుడు ఈ మందిరం డోర్ ఉంది, సాయంకాలం వరకు మూసేసి ఉన్నాము. మూసేసి ఉంటే లోపల వాళ్ళు బయటికి వెళ్ళలేరు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఎప్పుడైతే ద్వారం తెరవబడిందో అప్పుడు బయట నుంచి లోపలికి వచ్చేదానికి, అంటే ఒక స్థలం నుంచి మరొక స్థలంలోకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఆకాశపు వాకిళ్ళు అనేవి ఉన్నాయి, విండోస్ ఆఫ్ హెవెన్స్ అనేవి ఉన్నాయి. అవి క్లోజ్లో ఉన్నాయి, అవి తెరవబడతాయి. అవి తెరవబడ్డాయి అంటే లోపల ఉన్నవి కాస్త బయటకు వస్తాయని అర్థము. కాబట్టి ఎవరెవరు దేవునికి దశంభాగాలు ఇస్తారో వారి పక్షంగా దేవుడు ఆకాశపు వాకిలను తెరచి పెట్టాడు, తెరుస్తాడు. ఇది దిస్ ఇస్ ద ఓన్లీ బ్లెస్సింగ్ ఫార్ ద టైథర్స్. దశంభాగం ఇచ్చే వారికి మాత్రమే ఈ ఆశీర్వాదం, పట్టజాలనంత ఆశీర్వాదం. ఆల్ దోస్ పీపుల్ దేవునికి దశంభాగం ఇచ్చేవారు, ఇక్కడ ఉన్నటువంటి వారు, లైవ్లో వీక్షించేవారు, కొంతమంది అసలు 1వ తారీఖున ఇచ్చేస్తారండి. వారందరికీ నేను చెప్తున్నాను, దశంభాగాలు ఇచ్చే వారికి అందరికీ చెప్తున్నాను, ఈ వాక్య ప్రకారం ఆకాశపు వాక్యలను దేవుడు మీ పక్షముగా ఆయన తెరచి ఉన్నాడు. హల్లెలూయా. పట్టజాలంత విస్తారమైన దీవెనను నేను పొందుకొనబోతున్నాను అని మీరు మాట్లాడడం మీరు మొదలు పెట్టండి. ఈ వాక్యాన్ని బట్టి దేవుని స్తుతించడం మొదలు పెట్టండి. ధైర్యంగా ఉండండి. వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ ఈ వాక్యము ఏమండి నెరవేరకుండా తప్పిపోయే క్వశ్చనే లేదు. ఈ వాక్యం నిరర్థకం కాదు. సో ఈ వాక్యాన్ని క్లెయిమ్ చేసి దేవునితో మాట్లాడి, లార్డ్ ఐ యామ్ ఎ టైథర్, ఓ గాడ్, దేవా నేను దశభాగం ఇచ్చి నిన్ను గౌరవిస్తున్నానయ్యా, నీ సొమ్ము నేను నీకు రిటర్న్ చేస్తున్నాను ప్రతి మాసము, ప్రతి సంవత్సరం కూడా. కనుక నీ వాగ్దానం చేసావు కదా, పట్టజాలంత విస్తారమైన దీవెనను కుమ్మరిస్తానన్నావు. ఆకాశపు వాక్యలు నా జీవితంలో తెరవబడును గాక. వాడండి, విశ్వాసాన్ని వాడండి. మీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉందో మొత్తం కుమ్మరించబడుతుంది అన్నమాట. Glory to God, hallelujah. I feel very bad, I feel very sad for those people who doesn't tithe. మొన్న ఎప్పుడో ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకో, ఒక సంవత్సరం క్రితమేమో ఒక చిన్న షార్ట్ చూశాను. ఆ షార్ట్లో ఆ టైటిల్ చూశాను అనమాట. షార్ట్లో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, అప్పుడు బెంగళూరులో ఉన్నాడు, ఇప్పుడు ఆయన వేరే ఒక దీవి కొనుక్కొని దీవికి వెళ్ళిపోయాడు అనమాట. నిత్యానంద్ అని చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, నిత్యానంద్ అని. ఆయన చెప్పాడు, నాకు అనిపించింది మా పాస్టర్లందరికంటే, దైవ సేవకులకు అందరికంటే నువ్వు చాలా మేలు కదప్పా అనుకున్నాను నేను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన చెప్తున్నాడు, ఒక రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి గమనిస్తే ఈ క్రిస్టియన్స్ ఎస్పెషల్లీ ఎందుకు అమెరికా దేశం ఇంతగా వర్ధిల్లుతుంది, ఇంతగా అంటే ఈ క్రిస్టియన్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఆ క్యానెట్ టైత్ అనలే, టిత్ అంటాడు అనమాట. టిత్ ఇస్తారంటే వారి ఇన్కంలో దశంభాగము దేవునికి ఇస్తారు. దాని వలన వారు ఆర్థికంగా వర్ధిల్లుతున్నారని పరిశోధనలో రుజువైంది అన్నాడు. పరిశోధనలో రుజువైందంట, సైంటిఫిక్గా కూడా రుజువైందంట. ఎవరైతే దశంభాగాలు దేవునికి క్రమముగా చెల్లిస్తుంటారో వారు ఆర్థికంగా వర్ధిల్లుతారని పరిశోధనలు కూడా రుజువైపోయిందన్నమాట. కెన్నెత్ కోప్లాండ్ అని దైవజనులు, చాలా గొప్ప దైవజనులు ఆయన. వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప సేవకుడు అనమాట. ఆయన ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే తెలుసా? ఒకవేళ రేపు పొద్దున నేను నిద్రలేచాను అనుకో, నిద్రలేచిన తర్వాత ఒకవేళ నాకు ఈ సంగతి తెలిసిందనుకో, అంటే ఏ సంగతి అంటే దేవుడే లేడు అనే సంగతి తెలిసిందనుకో, దేవుడే లేడు అనుకున్నా. సో అంతవరకు ఈ రోజు వరకు దేవుడు ఉన్నాడు అనుకున్నాను. రేపు పొద్దున దేవుడు లేడని తెలిసింది. తర్వాత బైబిల్ అంతా తప్పని తెలిసింది. తర్వాత యేసు ప్రభు దేవుడు కాదు, అసలు దేవుడు లేదు, దయ్యం లేదు అని నాకు రేపు దినం ఉదయం ఒకవేళ తెలిసినా కూడా నేను ఏం చేస్తాను తెలుసా? తెలిసినా కూడా నేను దశంభాగం మాత్రం ఇస్తూనే ఉంటాను అన్నాడంట. ఎందుకు అంటే అది పని చేస్తూ ఉంది. దేవుడు ఉన్నా
దేవుడు లేకపోయినా ఇది పని చేస్తూ ఉంది కాబట్టి నేను దీన్ని ఆపను అన్నాడంట ఆయన. ఇట్ వర్క్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మామూలు పుస్తకం కాదు ఇది. ఈ వాక్యంలో వ్రాయబడిన మాట ప్రకారము నువ్వు దశభాగం ఇస్తే నువ్వు ఆ డబ్బును ధనాన్ని పోగొట్టుకున్నట్టు కాదు. ఆ దశమ భాగము ఒక తాళపు చెవిలాగా పనిచేస్తుంది, ఒక తాళపు చెవిలాగా పనిచేస్తుంది. ఏ తాళపు చెవి? ఆకాశపు వాక్యలను నీ పక్షంగా విప్పే తాళపు చెవి. నా పక్షంగా ఒక ఏమండి ఒక వాక్యలు ఉంటుంది, నీ పక్షంగా ఇంకో వాక్యలు ఉంటుంది. ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ ఇండివిజువల్ విల్ హ్యావ్ దేర్ ఓన్ విండోస్. ఎప్పుడైతే దశమ భాగాన్ని దేవుడు చెప్పినటువంటి మందిరంలో, స్థలంలో మనం విత్తుతామో ఆకాశ వాక్యలు తెరుస్తాడు దేవుడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనను కుమ్మరిస్తారు. నిజంగా జ్ఞానులు, నిజంగా హుషారుగున్నటువంటి వారు, నిజంగా చురుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే దశమ భాగం విషయంలో ఏ మాత్రం కూడా రెండో ఆలోచన ఉండదండి. ఐ నెవర్ స్ట్రగుల్డ్. యేసుప్రభువుని నమ్ముకున్న దినం నుంచి ఈ రోజు వరకు కూడా ఐ నెవర్ స్ట్రగుల్డ్. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా చేయి చాచబడి ఉంటుంది. ఆయనదే కదా మొత్తం, ఆయనదే కదా. 10% ఇస్తే 90% దీవించబడుతుందంట. 10% ఇవ్వకపోతే 100% శపించబడుతుందంట. నా మాటలుగా దేవుడు అన్నాడు, ఇందు నిమిత్తం మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దశమ భాగం ఇస్తే రెండు ముఖ్యంగా 2 మెయిన్ థింగ్స్. ఈ రెండు మీరు మీ హృదయంలో, మనసులో రిజిస్టర్ అయితే చాలు. దశమ భాగం ఇచ్చేవారు ఏం చెప్తున్నారు తెలుసా? దేవా, నీ కృప లేకపోతే ఈ డబ్బులు నా చేతిలోకి వచ్చేవి కాదు. నీ కృప లేకపోతే అసలు బ్రతికేవనే కాదయ్యా. బ్రతుకుంటే కదా నేను జీతం సంపాదించగలిగేది, బ్రతికుంటే కదా నేను కష్టపడేది. కాబట్టి నేను గుర్తిస్తున్నా, నీ కృప వలనే నేను బ్రతికి ఉన్నా, నీ కృప వలనే నేను పని చేయగలిగాను, నీ కృప వలనే ఉద్యోగం వచ్చింది, నీ కృప వలనే ఈ జీతం వచ్చింది. కనుక నేను నీ కృపను గుర్తిస్తూ నీ సొమ్మును నేను నీ మందిరంలో నిన్ను ఘనపరుస్తూ గౌరవిస్తూ నీ దశమ భాగాన్ని నేను ఇచ్చేస్తున్నానయ్యా. దట్ ఈస్ అబౌట్ ద హార్ట్ విచ్ అక్నాలెడ్జ్ గాడ్ అండ్ గాడ్స్ గ్రేస్. ఇవన్నీ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? దేవుడు లేడు, ఏం లేడు, నేను కష్టపడి నెలంతా కష్టపడి జీతం సంపాదించుకున్నా, 100% నాదే, 10,000 నాదే, 20,000 నాదే. ఎంత ధైర్యమో పాస్టర్ అడిగేదానికి. నేను ఇవ్వను, నాది, నేను కష్టపడ్డాను అంటే దానిలో దేవుడు లేడు అని అనుకుంటున్నాను. దేవుని గుర్తించడం లేదు. దేవుని సొమ్మును గుర్తించాలి, దేవుని కృపను మనము గుర్తించాలి. సో మొట్టమొదటి దీవెన ఏంటంటే ఆకాశపు వాక్యంలో తెరవబడతాయి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. రెండవ దీవెన చదువు 11వ వచనం. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకవేళ క్లుప్తంగా 2 మాటలు చెప్పాలంటే, దశమ భాగం దేవునికి ఇచ్చినప్పుడు మొట్టమొదటిది దేవుడు దీవిస్తాడు, దేవుడి యొక్క దీవెనను మనం పొందుకుంటాం. రెండవది భద్రపరుస్తాడు దేవుడు, మన పంటను దేవుడు భద్రపరుస్తాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మన డబ్బును దేవుడు భద్రపరుస్తాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను అంటే ఏంటి? ఇప్పుడు భద్రత, ఇప్పుడు దశమ భాగం ఇవ్వకుంటే ఏమవుతుందంటే భద్రత ఉండదు. భద్రత ఉండనప్పుడు ఏమవుతుంది? పురుగులు ఉన్నాయండి ఈ లోకంలో పురుగులు ఉన్నాయి. నీ డబ్బును తినివేసే పురుగులు ఉన్నాయి. మనుషులు కావచ్చు, రోగాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, నీ ధనాన్ని, నీ జీవితాన్ని, నీ ఆయుష్ను దొంగిలించేవి ఉన్నాయి. ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నేను ఒకరోజు 100 రూపాయలు పెట్టి ఒక క్వార్టర్ మందు తాగాను, 100 రూపాయలు పెట్టి మందు తాగాను. దాని విలువ ఎంతో తెలుసా? దానివల్ల నాకు కలిగిన నష్టం ఎంతో తెలుసా? 13 సంవత్సరాలు జైలు జీవితం అన్నాడు. 13 సంవత్సరాలు జైలు జీవితం. ఆ 100 రూపాయలు పెట్టి ఆ క్వార్టరు మందు తాగడం వలన నేను చేయకూడనటువంటి ఒక పని మతిస్థిమితం లేకుండా నేను చేశాను. ఆ రోజు నేను అది తాగకుండా ఉంటే
13 సంవత్సరాలు నేను సేవ్ చేసుకునేవాడిని. లోకంలో నీ జీవితాన్ని, నీ సమయాన్ని, నీ వెండిని, నీ బంగారును, నీ ఆస్తులను తినివేసే పురుగులు ఉన్నాయి. దేవుడు ఏం చేస్తాడంట? ఆ పురుగులను నేను గద్దిస్తాను. దేవా, దశంభాగం ఇచ్చి నిన్ను ఘనపరిచినప్పుడు నీవు ఏ కార్యాలు చేస్తావు ప్రభు అంటే, ప్రభు అంటాడు, ఆకాశపు వాకిలను తెరుస్తాను. రెండవది, నీవు నష్టపోకుండా నీ ధనాన్ని నేను భద్రపరుస్తాను అంటాడు దేవుడు. హల్లెలూయా. వీ నీడ్ ద బ్లెస్సింగ్ అండ్ వీ నీడ్ టు రీటైన్ ద బ్లెస్సింగ్. మనకు దీవెన అవసరం, ఆర్థికపరమైన దీవెన అవసరము. ఆ వచ్చినటువంటి దీవెన భద్రపరచబడాలి. ఒక్క యాక్సిడెంట్ జరిగి ఒక కాలు ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, జీతం బాయ్, అన్నీ బాయ్, 6 నెలలు క్లోజ్. దేవుడు చేయడు అది. దేవుడు చేయడమ్మా, చిచి దేవుడు అలా చేయడు, అలా చేయడు. నో, గాడ్ ఇస్ నాట్ లైక్ దట్. అలా చేయడు దేవుడు. దేవుడు భద్రపరచకుంటే ఏమవుతుంది? నీ పంటను తిరిగివేసే పురుగులు ఉన్నాయి. దేవుడు తినడు, దేవుడు తీసుకోడు దాన్ని. భద్రతను కోల్పోతాం. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, అమ్మో, ఐ వాంట్ ప్రొటెక్షన్ ఓవర్ మై మనీ. నా ధనము, నా వండి, నా బంగారు, నా స్థలాలు, నా పొలాలు, నా ఇల్లులు, నా ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు అన్నీ కూడా దేవా నీవే భద్రపరచాలి. ప్రియులారా, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, వీ నీడ్ డివైన్ 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 ప్రొటెక్షన్. డివైన్ ప్రొటెక్షన్ మనకు తెలుసు కదా. లాస్ ఏంజల్స్లో ఏం జరిగిందో? కోట్లు పెట్టి కట్టుకున్నారు, కోట్లు పెట్టి కట్టుకున్నారు. ఎంత టెక్నాలజీ అమెరికాలో, ఎంత టెక్నాలజీ! బూడిద అయిపోయేంత వరకు కూడా ఎవరు కూడా ఆపలేకపోయారు. బూడిద అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా ఆపలేకపోయారు. చాలామంది ప్రాఫెసర్స్ ఆల్రెడీ ముందుగానే చెప్పారు, దేవుడు ఆల్రెడీ వార్నింగ్స్ ఇచ్చాడు. కాపాడుకున్నారా వారిని? వారి ఇళ్ళను కాపాడుకున్నారా? వారి ఆస్తులను కాపాడుకున్నారా? కాపాడుకోలేకపోయారు. దేవుని భద్రత మనకు అవసరం. దేవుని భద్రత మన ఆస్తులకు అవసరం. దేవుని భద్రత మనకు అవసరము 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 అవసరము. ఆశీర్వాదానికి దేవుని మీద ఆధారపడాలి, భద్రతకు దేవుని పైన ఆధారపడాలి. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అవి మీ భూమి పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలం రాల్చకుండా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించుతురు కనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వెన్ యూ ప్రాస్పర్ ఫైనాన్షియల్లీ, లోకమంతా ఏముంటుంది తెలుసా? లోకం అసలు విలువ ఇచ్చేదే ధనానికండి. నువ్వు క్రమంగా మందిరానికి వస్తూ, ఎవ్రీ సండే మందిరానికి వస్తూ సువార్త సేవ చేస్తుంటే, బా నువ్వు అదృష్టవంతుడు అన్నది లోకం. నువ్వు అదృష్టవంతుడు అని లోకం ఎప్పుడు అంటుందో తెలుసా? నువ్వు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నీ దగ్గర దండిగా డబ్బులు ఉన్నప్పుడు, నీకు మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, నీ వ్యాపారం వర్ధిల్లినప్పుడు, ఘనంగా నీ వివాహం జరిగినప్పుడు లోకం ఏమిటో తెలుసా? బా అదృష్టవంతుడే, అదృష్టవంతురాలవు, అదృష్టవంతుడు అలా అంటారని దేవుడు చెప్తున్నాడు. దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ టైథర్స్. ఇవి పాత నిబంధనలో ఉన్నాయి, పాత నిబంధనకు ముందు ఉన్నాయి, కొత్త నిబంధనలు కూడా ఉన్నాయి. ఇవి మారవు. నిబంధన మారినంత మాత్రాన దేవుని సొమ్ము ఏమి మన సొమ్ము కాదు. దేవుని సొమ్ము దేవుంది. గుర్తిద్దామా? అది 10 రూపాయలైనా, 15 రూపాయలైనా, 100 రూపాయలైనా, 1000 రూపాయలైనా, దేవా ఇది నీది, ఇది నీది, ఇది నీది. ఎంతమంది చనిపోయి ఏమండి వారి ఉద్యోగాలు ఖాళీ అయిపోయాయి, వారి ఉద్యోగాలు వేరే వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు, వారి యొక్క స్థానాన్ని వేరే వాళ్ళు నింపారు. దేవుడు ఆయుష్ని ఇవ్వకుంటే ఏం సంపాదిస్తాం మనం? దేవుడు ఆయుష్ ఇస్తేనే మనం సంపాదించగలం. సో లర్న్ టు ఆనర్ గాడ్ బై గివింగ్ టైత్స్ టు గాడ్. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది తెలుసా? దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో ఉండద్దు. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో ఉండకూడదు. వర్షిప్ గాడ్ త్రూ టైత్స్ అండ్ ఆఫరింగ్స్.
ఆకాశపు వాక్యంలో మూయబడ్డాయా, తెరవబడ్డాయా? దశంభాగాలు ఇస్తే తెరవబడ్డాయి. మీకు విషయం తెలుసా? నేను ఒకసారి చెప్పాను, దేవుడు పరలోకాన్ని ఖాళీ చేసేసి మన కొరకు చనిపోయేంత వరకు మనకి ఏమేమి అవసరమో అన్నిటిని ఆయన కుమ్మరించేశాడు. అవి ఎక్కడ ఉన్నాయి? ఆకాశ మండలంలో ఉన్నాయి. ఆకాశ మండలంలో ఉన్నాయి. దశంభాగం ఇచ్చినప్పుడు దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చినవి మన దగ్గరికి వచ్చేదానికి ద్వారాలు తెరవబడతాయి. చాలామంది ఆ ద్వారాలు మూసుకొని ఎన్ని సర్కసులు చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? దేవుని ఘనపరచాలి కదా, దేవుని గుర్తించాలి కదా, దేవునికి ఇవ్వాలి కదా. దేవునికి ఇవ్వకుండా మనం వాడుకోవడం తప్పు కదా. దీనిని మనం గుర్తించాలి. సో దశంభాగం అన్నటువంటిది పాస్టర్కు, సంఘస్థులకు సంబంధించింది కాదు, దేవునికి సంఘస్థులకు సంబంధించింది. హల్లెలూయా. ఆయన మందిరంలో చాలినంత కాదు ఉండాల్సింది, సమృద్ధి ఉండాలంట. ఏ దేవుని యొక్క మందిరం కూడా కొరత ఉండకూడదు. మందిరంలో సమృద్ధి ఉండాలి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఏ కొదవ కూడా ఉండకూడదు. సో ఎప్పుడైతే దశంభాగాలు మనం ఇస్తామో దేవునికి, పట్టజాలంతా విస్తారమైన దీవెన. డబ్బుల పంటను కోసే నియమాలు ఏమిటంటే, మనం అప్పుడు ఎంత కొంచెం కనుక అలా ఇవ్వచ్చు. కానీ పంట ఎందుకు రావడం లేదు? దేవుని యొక్క ఇంటిని చూసుకోవాలి. దేవుని యొక్క ఇంటిని చూసుకోవడం అంటే మరి ముఖ్యంగా దేవుని యొక్క ఇంటిలోనికి మనం దశమ భాగములను మనం తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి, ప్రభువా జీవించుచున్నాడని పేరు కలిగినటువంటి యేసయ్య పేరుకేమో మనము ఇందులో వేస్తాం, బాక్స్లో వేస్తాం. పేరుకేమో ఫోన్పేలో అకౌంట్ నెంబర్కి పంపిస్తాం మనం. అయితే ఫైనల్గా అవి ఎక్కడికి వెళ్తున్నాయి తెలుసా? యేసు ప్రభు చేతులకు వెళ్తున్నాయి. యేసయ్య దాన్ని అలాగనే చూస్తాడు, అలాగనే దానిని రికార్డ్ చేసుకుంటాడు ఆయన. సో కనుక మీరు ఇచ్చిన తర్వాత ధైర్యంగా దేవుని వైపు చూసి, లార్డ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ విండోస్ ఆఫ్ హెవెన్. ఓ గాడ్, డోర్స్ ఆఫ్ హెవెన్. నోహు టైంలో ఏ రీతిగా నువ్వు తెరిచావో అదే రీతిగా నా పక్షంగా నువ్వు తెరచుదువుగాక. హల్లెలూయా. తర్వాత నా ధనము, ఒక్క రూపాయి కూడా నేను నష్టపోకూడదు, ఒక్క రూపాయి కూడా నేను మోసపోకూడదు. నా పంటను తిని పురుగులను గద్దించు ప్రభువా, ఈ వాక్య ప్రకారం. సో ప్రార్థన చేసేదానికి, దేవుణ్ణి అడిగేదానికి ఒక ధైర్యము, ఒక నమ్మకము, ఒక ఆధారం అన్నటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆయనను ఘనపరుస్తామో, ఆయనను గౌరవిస్తామో. దశంభాగాలు ఇవ్వడం అన్నటువంటిది డబ్బు అన్నదానికంటే కూడా దేవుని యొక్క కృపను గుర్తించడము. దేవుని యొక్క కృపను గుర్తించడం మనము చేద్దాం, మన పిల్లలకు నేర్పిద్దాం, ఆ పిల్లలు వారి పిల్లలకు నేర్పిస్తారు. ఎవరు పాటించకపోయినా నేను మాత్రం పాటిస్తూనే ఉంటాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రీచ్ చేస్తూనే ఉంటాను. గ్లోరీ టు గాడ్. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ ఫార్ యువర్ ఫైనాన్షియల్ లైఫ్. ఆర్థికపరమైన నీ జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు అంటే, ఆర్థికపరమైన విషయంలో నీకు భద్రత కావాలంటే గుర్తించు. 10% దేవునికి ఇస్తే మిగిలిన 90% దీవించబడుతుంది. 10% దేవునికి ఇవ్వకుండా మనం వాడుకుంటే 100% కూడా శాపగ్రస్తం అవుతుంది. సో లెట్ us be blessed. Why to be cursed? Let us release just 10% into the hands of the Lord Jesus Christ. Let us use 90% for our benefit. దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో ఆయన ఫలింప చేయును గాక.